వాసవాంబ దేవతానుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీ గణాధిపతి హవన పూర్వక వాసవాంబ విశేషతః అలంకరిత అష్టోత్తర హవన పూర్వక విశేషతః శ్రీ సూక్త దుర్గా సూక్త మన్యు సూక్త హవన పూర్వకం శ్రీహస్తేన అహం కరిష్యే. ఆడవాళ్ళు మగవాళ్ళ అక్షత నీళ్ళు ఆ హోమం ఉన్న కట్ట బయట ఉంది. అసలు వాళ్ళు తిరుగుతున్నారు అదే చెప్తున్నా ఆ జోలి తర్వాత ఆపాలా శేఖరే తిరాలా ఆన్సర్ ఆండే నీకు లెక్క తెలుసు పక్కన తెలుసు మొత్తం తెలుసు ఒక రాండ బయట ఒక రాడే గ్రామ ప్రాణాలు వీళ్ళ పుష్పడు ఉన్నాడు. వీళ్ళ పుష్పం ఏంటి చెప్పరు, వీళ్ళ పుష్పం సంగతి ఏంటి చెప్పరు. ప్రసాదం వస్తుందా మరా అందరు వస్తున్నారు. ఈడ ఉన్నాం కదా వస్తుంది కదా. చేసి పోతారా ఇట్లాగా ఏదైనా రేపు ఇంకేమో టైట్ అవుతున్నా ఇప్పుడు టైట్ చేయాలా? ఆ పాలు తాగి వచ్చి కూర్చున్న వాళ్ళు మరోసారి చేయించుకోండి. అయ్యా పాలు తాగి కూర్చున్న ఒక్కసారి చేతికి నీరేసుకొని చేయించుకోండి. విష్ణు 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 నోటిని తెలియజేసుకోండి. ఒక చుక్కటి నీళ్లు తాగండి.
మీకు ఇచ్చిన శిశువాలలో చిన్న కల్పన పెట్టుకోండి. మీకు ఇచ్చిన శిశువాలు అంటే చెంపులు ఉంటాయి, దాంట్లో కొంచెం వెలుగుబాటు ఉంటుంది. అదే దాని చిన్న కల్పన పెట్టుకోండి. వెలిగించుకోండి. దాన్ని మీ ముందర చెప్పుల నీళ్ళు ఉంటే ఒకసారి హోమకుండ నీళ్ళు ఉండాలని ఉంటే ఎవరైతే శుద్ధి కావాలి, ఆచరణ చేసేది కాదు. ఓన్లీ చెప్పుల నీళ్ళు ఉంటే హోమకుండ నీళ్ళు ఉండాలి. అందరూ అగ్ని ప్రతిష్ట చేసుకోండి. శ్రీమంతో న్యాయం ఎట్లా కృష్ణావే చెప్పండి. బ్రహ్మ భూర్భు వస్సువరో. ఆ కొబ్బరి గిన్నెల కర్పూరం వేసింటారు కదా, ఈ వెలుగుతున్న కర్పూరాన్ని దాన్ని వేసే బ్రహ్మ భూర్భు వస్సువరో. కానీ చెవుల నీళ్ళు తీసుకోండి. మళ్ళీ ఒకసారి హోమగుండం నీళ్ళు నలుగురు ఒకే కూడా చెవులేదా క్లాస్ ఆచరణ క్లాస్ చల్లండి. అయ్యా నీకు అగ్ని ప్రతిష్ట అయ్యిందా? ఒకసారి నీళ్ళు ఇక్కడ ఆంటీ పట్టుకోండి. 8 మూలాల అక్షంతలు వేయండి. హోమగుండం పైన పూలు పెట్టింటారు కదా, ప్రతి ఒక్క పువ్వుకి అక్షంతలు వేయండి. పైన పువ్వు పెట్టిన అక్కయ్య నమః, ఉదవహాయ నమః, ఉదాసనే నమః, ఉత్సవర్తనే నమః, దేవముఖాయ నమః, సప్తదీపాయ నమః, దైవానాయ నమః, జాతనే దశే నమః. దక్షిణోత్తరే ఉత్తరాదిపదే సోజవిత్తై దక్షిణాది ప్రదక్షిణం ఉదక్రద పరిస్థితాది. ఈ దగ్గర ధర్మం చూడండి. ధర్మాన్ని గట్టి దాన్ని 4 రిమ్మలు తీసుకోండి. మీ ముందర వచ్చండి. 4 రిమ్మలు మీ ముందర వచ్చుకోండి. కిందికి అలా పక్కన 4 రిమ్మలు 4 రిమ్మలు వచ్చండి. కింద తూర్పు కానీ ఉత్తరం కానీ ఉండాలి. ప్రతి ఒక్కరు 4 అగ్రాలు అంటే కూర్చుకునేటటువంటివి ఉత్తరం కానీ తూర్పు కానీ ఉండాలి. కిందికి పెట్టాలి. తర్వాత ఇట్లా పెట్టాలి. ఉత్తరం ఈ దిక్కు పెట్టినా ఇట్లా తూర్పు, ఇది కోసం కూర్చుకునేది కోసం కిందికి పెట్టేసేది. ఆ తర్వాత రావాలి.
క్రియేషన్స్ ఏఎన్వి క్రియేషన్స్ 372 ఓసారి చేతులకి ఏఎన్వి క్రియేషన్స్ అని కొడితే నాది వేరే వాళ్ళది ఏఎన్వి క్రియేషన్స్ నాది వేరే వాళ్ళది వస్తుంది ఏఎన్వి క్రియేషన్స్ వస్తుంది నవీనంకులది వస్తుంది మీది వస్తుంది మేము చూస్తాం సైలెంట్ ఉంటావా హోంవర్క్ స్టార్ట్ అయ్యిందంటే హోంవర్క్ స్టార్ట్ అయ్యిందని మాట్లాడు అది సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఇది ఉంటుంది అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబ్ రైట్ కలర్ ఉంది కదా ఒక్కసారి చేతులకి తీసుకోండి మొబైల్ అది ఒకటేసారి చెప్పాలి అనగా తలములు చేతులకి తీసుకొని అది కొన్ని ఇబ్బంది అది సాయిబాబా కొన్ని ఇబ్బంది వస్తుంది కొన్ని ఫ్లాష్ తీసుకొని ఏం చెప్తారు ఫుల్ వీడియో వస్తుంది షార్ట్ కాదు అంటే 1 మినిట్ షార్ట్ కాదు అది షార్ట్స్ అంటే వీడియో దాని వేడి కాపాడు ఇంకా బోర్లా వేడికి కాపాడు 550 540 580 మీరు గ్యాస్ ముగ్గుతో కానీ ఆకుతో కానీ చేతితో కానీ పూట పైన చెప్పుడు చూసుకోవాలి మీరు మాట్లాడాలి జమీనా తర్వాత ఏమన్నా ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళు కూర్చోకుండా గొంతు పెట్టాము నీ దాని ప్రోగ్రామ్ మళ్ళొక్కసారి సెగపు ఉల్టా బోర్ల సీదా బోర్ల చూపేయండి అది చూపేయాలి మళ్ళొక్కసారి నిలిచిందండి అవి పచ్చడి గాలేదు సార్ ఒక్కసారి నీళ్ళు తీసుకోండి నెయ్యి పాత్ర మొగోళ్ళే చేయాలి ఏం చేసినా నీకు నీకు నెయ్యి పాత్ర తీసుకొని గోపకులం చుట్టూ మొత్తం తిప్పాలని కాదు చెప్పాలి ఏం చేద్దాం సెగం ఒక్కసారి చూపేయండి నెయ్యిని సెగం చూపించి ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టుకోండి అన్నా ప్రతిపది మీ ముందర దర్భాలు వచ్చినాం అందరం దర్భాలు వచ్చినాం ఉన్నాయి కదా మొగోలు దానికి 2 దర్భాలు తీసుకోండి 2 దర్భాలు అగ్నిలో కాల్చండి చేతులు చాలు అగ్నిలో కాల్చి ఆ కాలినటువంటి దర్భాలు తీసి నెయ్యి గుండ్రంగా తిప్పండి నెయ్యి చుట్టూ నెయ్యి గుండ్రంగా తిప్పిన తర్వాత నెయ్యి చుట్టూ గుండ్రంగా తిప్పినాక మళ్ళా అగ్నిలోనే వేసేయండి దాని దర్భాలు అగ్నేయ సృష్టిలో 2 దర్భాలు కాల్చి నెయ్యి చుట్టూ తిప్పి మళ్ళీ ఆ అగ్నిలోకే వేసేయండి వేసిన ఇంకొక దర్భా తీసుకోండి ఒక్క దర్భా చేతులు ఒక్క దర్భా తీసుకోండి దాన్ని నీళ్ళలో పెట్టండి వర్షం ఉన్నది నీళ్ళ పెట్టి చిలకండి పెసలు కోసం చూసుకోండి ఇట్లా సోదరేమన్నా పొరచేను పరిస్థితి అక్కడ మీరు దూర చూసినా చేడు ఇట్లా చిలకడం ఇట్లా కాల్చండి దాన్ని కూడా ఆ గర్భాన్ని కాల్చండి దాన్ని అగ్నిలో వేసేయండి మళ్ళీ ఒక 2 గర్భాలు తీసుకోండి 2 గర్భాలు తీసుకోండి క్వశ్చన్ లేకుంటే పైన ఉన్నాయా లేవో చూసుకోండి ఉన్నాయి
పుస్తకం తెచ్చిపోయింది. ఇదో 2 అంగుళాలు ఉండేటట్టు చూసేసుకోండి. 2 అంగుళాలు ఉన్నాయి పుస్తకం, 2 అంగుళాలు ఉన్నాయి కదా, నెయ్యిలో వేసేయండి. దాన్ని నెయ్యిలో సోదరేణ కారణంగా ప్రదక్షిణం ప్రదర్శించండి. రైట్. మళ్ళీ 2 డబ్బాలు తీసుకోండి. 2 డబ్బాలు మళ్ళీ అది పిలిచిన వాళ్ళు నీళ్ళు 2 డబ్బాలు పుచ్చిన డబ్బాలు నీళ్ళు వేసేయండి. తర్వాత మళ్ళీ 2 డబ్బాలు తీసుకోండి. అంకుష్ట ప్రమాణం తీసుకోండి. మన చేయబెట్టి ఇంత రావాలి, అంతకుముందు గుర్తు చేసుకోండి. 2 డబ్బాలు చూసినా ఇట్లా పట్టుకోండి. నేను ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పట్టుకున్నా నెయ్యిగా ముందరికి వెనక్కి 3 సార్లు అనండి. ఇది నీరు పడాలి. ఈ మధ్యలో ఏదైతే ఉందో నీళ్ళు పడాలి. అక్కడ చరణాలు చేస్తున్నప్పుడు ఇక్కడ నీళ్ళు చేసే డబ్బా ముందరికి దాన్ని మళ్ళీ అది తీసుకొని నీళ్ళలో వద్దండి. ఆ గర్భాన్ని ఈ గర్భాన్ని నీళ్ళలో వద్దాలి. కొసలు మాత్రమే అండి. అదిలా ఈ కవర్లో పంచలో ఆ కొసలు చూడండి. అయితే అగ్గిలో కాల్ చేయండి. ఆ కుర్చీ కాదండి. అగ్రహాలు కలిగి ఉన్నప్పుడు ఈ పద్ధతి కాదండి. అగ్గిలో వేసేయండి. అయ్యా చూడండి, ఇదేమో శుభం, ఇది సుక్కు. ఈ పెద్ద వెడల్పాటు ఉన్నదే దీంతో హోమం చేయాలి. ఇదేమో ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లోనే చేయాలి. అంటే వెడల్పాటుగా పూర్ణాత్మ దానిలో నెయ్యి తీసుకొని పొడుగున్న దాంట్లో 4 సార్లు తీయేసుకోండి. 1 2 3 అంటే 4 నైరుతి అంటే తెలుసు కదా, నైరుతి అంటే అనుకున్నా ఆఫీస్ రూమ్ నుండి ధ్వజస్తంభముల వరకు నెయ్యి పోయేది. అంటే నైరుత్యాం మిగిలిన శేషమేనంగా ఉంటే హోమకున్న మధ్యలో నిప్పుపైన పోసేయండి. ఒక్కసారి రండి చాలు. నైరుత్యాదిశానాదం ప్రజాపతయే స్వాహా, ప్రజాపతయే నమః. మళ్ళీ 4 సార్లు చేసుకోండి. ఏకం అయ్యా అక్కడ చేయాలి. అది మార్చుకోండి. 4 సార్లు ఏం చేస్తున్నారా? ఇప్పుడు వాయువ్య ఆగ్నేయార్థ. వాయువ్య అంటే నాగశక్తి నుండి ఈ 3వ వరకు వాయువ్యాగ్నేయార్థం. మిగిలిన శేషం మధ్యలో వదిలేయండి. ఎక్కువ ఎగస్ట్రా ఉంటే మీ మధ్యలో వదిలేయండి. వాయువ్యాగ్నేయార్థం ప్రజాపతయే స్వాహా, ప్రజాపతయే నమః. మళ్ళొక్క 4 సార్లు వేసుకోండి. మధ్య చూపియా, ఇది డైరెక్ట్ మధ్యలో వేసేయండి. ఓం విష్ణువే స్వాహా, విష్ణవే నమః. మధ్యలో వేసుకున్నా మళ్ళా వేసుకోండి. 3 సార్లు వేయండి సార్. చెప్పాలి. దక్షిణార్థ పూర్వార్థే అంటే మన కుడివైపు ఉన్నటువంటి దక్షిణం. హోమగుండం మధ్యలో వరకు రావాలి, తూర్పు దిక్కు తిరగాలి. చూడండి ఎంతసేపు రావాలి. ఇట్లా వచ్చి హోమగుండం మధ్యలోకి నిప్పుపైకి మళ్ళీ తూర్పు రావాలి.
దక్షిణార్థ వెరీ గుడ్ దక్షిణార్థ పూర్వార్థే జ్యోతి స్వాహా మనని వేసుకోండి మూడుసార్లు అయ్యా సరే ఇప్పుడు ఉత్తరార్థం వాడితే ఉత్తరం అంటే అమ్మవారి సైడ్ ఉన్నటువంటిది అని అర్థం అమ్మవారి సైడ్ ఉన్నటువంటి దాన్ని కరెక్ట్ అగ్ని మధ్యలోకి రావాలి అగ్ని మీద వచ్చాక తూర్పుకి వెళ్ళిపోవాలి మళ్ళా ఒకటేసారి అంతే ముందు అయితే స్వాహా ఇంద్రాయ హరిమతైరం నమః మళ్ళొక్కసారి నీరు తీసుకోండి మీ ముందర ఉన్నటువంటి వరితాళాలు కానీ హోమం పొడి కానీ నవధాన్యాలు కానీ దానిపైన ఒక చుక్క వేయండి ఒక్క చుక్క స్పూన్తో వేయాలి హోమం పొడి నవధాన్యాలు వచ్చింది కదా వాటిపై ఇట్లా బట్ అయ్యా ఈయన చేసినది అందరూ మీకు ఇచ్చిన హబీస్ దాని పేరు హబీస్ చూడండి హబీస్ పైన అందరూ వేసిందా ఆ హబీస్ తీసి కొంచెం ఈ పెద్ద ఉన్న దానిలో కొద్దిగా పెట్టుకోండి వెడల్పాటి పొడుగుతుంది కదా స్కూల్ కాకుండా అన్నప్పుడు జగన్ పడుతుంది దాంట్లోకి కొంచెం హోమం పొడి వేయండి ఆడవాళ్ళని వేసి మగవాళ్ళని వేస్తాం వెరీ అంటే మళ్ళీ ఒక్కసారి దాన్ని నెయ్యి వేసుకోండి ఇప్పుడు హోమం పొడి మనం పెట్టుకున్నాం కదా దానిపై మళ్ళీ ఒక్కసారి నెయ్యి రైట్ చాలు నేను చెప్పినప్పుడు వేయాలి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పృణోదివిస్తేజసాదనం తన్నో దుర్గే ప్రచోదయాత్ వరుణస్య వన్యో వియందదానాయ శ్రీరామపరాకినాతో కాత్యాయనాయ విద్మహే గణేశకుమారదేవి తన్నో దుర్గే ప్రచోదయాత్ చెప్పండి దుర్గా గణపతయ మహాలక్ష్మి ఇదం నమః ఆంజనేయాయ ఇదం నమః ఇంతవరకు మన హోమం పడేవన్నీ కలిసినటువంటి స్పూన్ ఉంది కదా పొడుగుది అది తీసి మీకు మగవాళ్ళకు ఎడమ వైపు పెట్టే ఇంకా దాన్ని మీరు వాడుతారు అదే అయ్యా అయ్యా కిందికి పెట్టండి కిందికి పెట్టండి పైకి ఉండదు అయ్యా అది చేతిలో ఉందా కింద ఉందా వెరీ గుడ్ పర్ఫెక్ట్ అయ్యా ముందు మనం గణపతి హోమం చేస్తాం ఎవరు మాట్లాడకూడదు గణపతి హోమం చేస్తాం ఆ నెయ్యి వేసేటటువంటి కట్టెని పెళ్ళులాగా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి పెళ్ళులాగా ముందు కదా దండ వేసిందంటే మళ్ళీ మీరే కొనుక్కోవాలి అండ్ సీరియస్ టాక్ ప్లీజ్ నలుగురు వేసుకున్నామంటే హెవీ అయిపోతుంది నెయ్యి కొంచెం కొంచెం వేయండి చాలు ఆడవాళ్ళు కూడా మిగిలిన ద్రవ్య కష్టాన్ని లేదు మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు ముందు కదా గడపడేస్తే మనకు సర్వీస్ చేసేటువంటి లేదు మీరే నేర్చుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది వీలైనంత తక్కువగా ఆవు ముఖం గోముఖంగా హబీస్ని తీసుకోవాలి ఆడవాళ్ళు కొద్దిగా వేస్తున్నాయి ఏ టైంలో ఏం చేయాలో మేము చెప్తాం దానికి తగ్గట్టు చేస్తున్నారు ముందు వరి పేదాలు అని ఉంటాయి వరి పేదాలని వినియోగం చేయాలి గణపతయ ఇదం ఏమనాలి నేనే గట్టిగా చెప్తున్నాను మీకన్నా గణపతయ ఇదం గణపతయ ఇదం అనుకుంటూ మేము స్వాహ వేయండి దండకుండా ఎక్కువేయండి ప్లీజ్ కోఆపరేట్
गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवन्तम् जयकरां ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा देवाय गणपतये इदमुत्क्रिय गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् जयकरां ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् जयकरां ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां आनश्वन्नमोदयेत्तेजसादनग् स्वाहा ओम श्रीं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये प्रधाने स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपते वरवरद्रव्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं
प्रमाणे स्वाहा स्वाहा ओम श्रीं क्लीं क्लीं गौं गणपते भवतु सर्वजगन्मे प्रमाणे स्वाहा स्वाहा महाकाय कोटिसूर्यप्रभा निर्विघ्नं सर्वकार्येषु सर्वदा स्वाहा वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वाहा महाकाय कोटिसूर्यसमप्रभा अविघ्नं यजमानस्य ग्रहदोष निवारणाय स्वाहा वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वाहा महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं यजमानस्य दृष्टिदोष निवारणाय स्वाहा वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वाहा महाकाय कोटिसूर्यसमप्रभा अविघ्नं यजमानस्य समस्त पीडपरिहाराय स्वाहा वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वाहा अविघ्नं यजमानस्य समस्त पीडदोष निवारणाय स्वाहा वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वाहा महागणाधिपतय इदं नमः అందరూ కూడా చేతులు జోడించండి అలాగండి ఇదం అమరీయ ద్రవ్యం యక్షమానః అధిప్రత్యధి దేవతా సహిత మహాగణపతి లక్ష్మీ గణపతి దేవత అర్పితం అస్తు అందరూ దంపతులందరూ కూడా రెండు హవిస్సు గింజలు హోమగుండంలో వేయండి లక్ష్మీ గణపతి మంచిగా స్మరణ చేసుకోండి అది సరే మనం వేసినాం ఇప్పుడు మనం వేసాం ఏదైనా వేయచ్చు త్రివేదాలను వేయచ్చు నవధాన్యాలను వేయచ్చు హోమం కూడా వేయచ్చు వాటి పాపాలు జడేం చేసుకోవాలన్నా చెప్పండి సంకర పిత ఆవాహిత శ్రీ మహాదేవి హవనం కర్ణ కరిష్యే పెట్టుకోండి స్త్రీలు హవిస్సు ద్రవ్యాన్ని పురుషులు నెయ్యి చూసి జాగ్రత్తగా వాడుతుండాలి ప్రథమ దివసే दुर्गायै इदं नमः दुर्गायै इदं नमः पलकंడి दुर्गायै इदं नमः అనుకుంటూ ఓం రాజేశ్వరి జాతవేద సేవా మసోమనాది ఇదోజః వివేదః సరపరశుద్ధ దుర్గాయ విశ్వ నామే వసంతరిదాతి కృష్ణా दामग्निमन्नान्तमसाद्वदन्ति वैरोचिनिन्दमवेशिष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरशितरसे नमः स्वाहा स्वस्ति दुर्गा विश्वामिनो दुर्गा जातवेदुं सिद्धुं महावदुरितादिपक्षे अग्ने अग्निवर्मसारुणानो स्वागं भवन्तिता तनोनां स्वाहा अग्निगो देववर्मा सरदां सरपरचितं दुर्गाणेशा चामदेवो अभिरितादिं स्वाहा रत्नोषणमेत्यो अग्रे समाज होतानव्यच्च सच्ये स्वाचाग्ने तममपि प्रस्वात्मभ्यञ्च सौरमयजस्व स्वाहा नागस्य भक्तभक्तसम्पदागम वैष्णवी लोकयमादेविका स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा दुर्गादेव्याय इदं नमः ओम आंजनेयाय नमः ओम आंजनेयाय नमः
विश्वजक्षुनि समुदेशः वानस्मारोज प्रथमो देहि स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय इदं नमः बालात्रिपुर सुंदरी नमः बालाय नमः अनुकुल कीर्तन बालाय नमः ओम कल्याण्यै स्वाहा ओम त्रिपुरायै स्वाहा ओम मायायै स्वाहा ओम त्रिपुर सुंदर्यै स्वाहा ओम सुंदर्यै स्वाहा ओम सौभाग्यै स्वाहा ओम क्लीकायै स्वाहा ओम सर्वमंगलायै स्वाहा ओम ह्रीकायै स्वाहा ओम स्कंदजनन्यै स्वाहा स्वाहा ओम पंचदशाक्षर्यै स्वाहा ओम त्रिलोक्यै स्वाहा ओम मोहिन्यै स्वाहा ओम सर्वरूपिण्यै स्वाहा ओम सर्वसंक्षोभिण्यै स्वाहा ओम पूर्णायै स्वाहा ओम नमो मुद्रेश्वर्यै स्वाहा ओम शिवायै स्वाहा ओम अनंतसुमाध्यायै स्वाहा ओम अनंतभुवनेश्वर्यै स्वाहा ओम नित्यक्लीनायै स्वाहा ओम ऋतोत्फलायै स्वाहा ओम मोहिने स्वाहा ओम परमानंदायै स्वाहा ओम कामेश्यै स्वाहा ओम करुण्यै स्वाहा ओम कलायै स्वाहा
स्वाहा ओम भगवत्यै स्वाहा ओम श्री बाला त्रिपुर सुंदर्यै स्वाहा बाला त्रिपुर सुंदर्याय इदं नमः ओम गायत्र्या इदं नमः అనుకుంటూ వేస్తారు ओम श्री गायत्रे नमः स्वाहा ओम सहस्रनामज्वलायै स्वाहा ओम परब्रह्म स्वरूपिणे नमः स्वाहा ओम देवनाभयस्ताब्जाय स्वाहा ओम परमार्थप्रदायै स्वाहा ओम पंचविदेशेशाय स्वाहा ओम यज्ञाय स्वाहा ओम भद्रकालप्रियाय स्वाहा ओम ब्रह्मतेजो विवर्धिने स्वाहा संस्कृताय स्वाहा ओम ब्रह्मास्त्ररूपिणे स्वाहा ओम स्कंदनात्तम संस्थानाय स्वाहा ओम भव्याय